మేక చూడండి పల్లీలు ఎంత చక్కగా తింటుందో. నేను ఇక్కడ షాప్కి వెళ్ళి పల్లీలు తీసుకొస్తే దాన్ని పెట్టడానికి సరిపోతుంది. మేక నాకెట్లా వంట ఇది తింటుంది. ఏం కావాలి నీకు, ఏం కావాలి నీకు? నాకెట్లా వంట నా ఎంబడి పడుతుంది. ఇగో 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 చూడు. ఏం పేరు నీ పేరు? అరే ఇవాళ మేము గొర్రెల అంగడికి వెళ్ళడం జరిగింది. గొర్రెల అంగడికి వెళ్తూ గొర్రెలను అమ్ముతూ భాగంగా వాటిలో ఒక మేకని పెంచుకోవడం జరుగుతుంది. దాని కళ్ళు చూడండి ఎట్లా మొత్తం దొంగకోలు పట్టే కళ్ళు లాగా దొంగనా కొడుకున్నట్టున్నాడు వీడు. చూసారా మేకలన్నీ ఎట్లా తింటున్నాయో, ఎట్లా తినిపిస్తున్నావు చూడండి. మనుషులతో సమానంగా తింటాయి. ఎట్లా చూస్తున్నాయి చూడండి మేకలు. మాకే తినడానికి అంటే ఇవి తింటున్నాయి. ఫార్మసీ కంప్లీట్ చేసి మేకలు కాస్తానికి వచ్చాయండి. ఇదే అంతే అదృష్టం అంటే అదృష్టం. అందరూ దురదృష్టంగా ఫీల్ అవుతాయి కానీ అదృష్టంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే మేకల్లో ఉన్నంత ప్రశాంతత జీవితం అనేది స్టడీలో జాబ్ వేస్తే అస్సలు రాదండి. వీటి దగ్గర వాతావరణం అంటే నా ప్రపంచంలో మీకు గోల్డ్ మెడల్ కూడా గెలుచుకోలేరు. అలాంటి మెడల్ గెలుచుకున్న ఫీలింగ్ ఉంది. ఆ చిట్టి పండు చూడు ఎలా వండుకుందో. నేనే 10 రూపాయలు తీసుకొని కక్కుర్తి పడి తింటుంటే ఇవి మేక చూడు నా చుట్టూ తిరుగుతుంది దాన్ని పెట్టడానికి. వీటి చూడు, వీటి చూడు, తిను చూడు అలిగింది. ఒకటి కుంటుతుంది, అది కుంటుతుంది. ఇక్కడ మేకలు పెంచడానికి ఒక ముసలాయన వచ్చిండు. ఆ ముసలాయన కనీసము 68 ఏళ్ళంట, నడుస్తానికి శాత అట్లే. అలాంటి వాడు ముసలోడు వచ్చి బేరం చేస్తుండు. వానికి ఎంత 15,000 మేకని దాని రిక్వెస్ట్ తోటి దాని టాలెంట్ తోటి 16,000 మేకని 12,000 కొన్నాడు. అది గ్రేట్. అంటే దాంతోపాటు పిల్ల కూడా ఉచితంగా వచ్చింది ఆయనకి.